లాయర్ విశ్వనాథ్ ఫస్ట్ మూవీ, కుంటమ్మాయి క్యారెక్టరు. హిందీలో శత్రుఘ్న సిన్హా గారు చేశారు, ఫరీద జలాల్ ఏమో నా క్యారెక్టర్ చేశారు. సో అది చాలా రామారావు గారి సిస్టర్, అంటే స్టోరీనే అన్నా చెల్లెల మీద జరిగే ఒక, అప్పటికే నేను హీరోయిన్. తమిళ్లో ముత్తురామన్ గారితో, జయశంకర్ గారితో, కన్నడంలో రజనీకాంత్ గారితో, కమలా హాసన్ గారితో అప్పటికి నేను హీరోయిన్గా చేస్తున్నాను. అయినా కూడా ఈ క్యారెక్టర్ ఏంటంటే చాలా కీ రోల్ అని చెప్పి లాయర్ విశ్వనాథ్లో రామారావు గారి సిస్టర్గా నేను యాక్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఎలా అంటే ఆ టైంలోని రామారావు గారితో కానీ నాగేశ్వరరావు గారితో కానీ అంత గొప్ప నటులతో నటించేటప్పుడు అందరూ అనేవారు, రామారావు గారితో ముఖ్యంగా అంజలీదేవి గారు, ఎస్ వరలక్ష్మి గారు, గుమ్మడి గారు, జగ్గే గారు, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ ఫస్ట్ డే నేను షూటింగ్ వచ్చినప్పుడు బయట రామారావు గారు ఒకేళ్ళ స్పాట్లో ఉండి మేమంతా సెట్లో బయట కూర్చుంటే, ఏయ్ పిల్ల ఇట్రా, ఎవరితో యాక్ట్ చేస్తున్నావు తెలుసా నువ్వు? తెలుసు, రామారావు గారు చెల్లెలు. ఏదైనా మా దగ్గర ఉన్నట్టు ఈ అంత కోతి వేషాలు వేసావు అనుకో అంతే ఆయన దగ్గర. అంటే నేను అన్నాను, నేను మీ దగ్గర ఏం కోతి వేషాలు వేశాను అంటే, నువ్వు జోకులు వేస్తావు కదా, అక్కడంతా నువ్వు నవ్వడానికి లేదు, ఆయన ముందు నువ్వు కూర్చోకూడదు అంటే ప్రిపేర్ అనమాట. కావాలని నన్ను ఏడ్పించడం కోసం రామారావు గారు ముందు, అంటే నేను భయపడిపోతాను, ఊరికే సెట్లో ఏడ్పించడం అనమాట. నేను తిన్నగా రామారావు గారు ఇలా స్వింగింగ్ చైర్లో కూర్చొని ఉన్నారన్నమాట. వెళ్ళి నమస్కారం పెట్టి కాళ్ళకు దండం పెట్టుకొని అలాగే నిలబడ్డాను ఆయన ముందు. నిలబడితే కవిత గారు కూర్చోండి అంటే, లేదండి సత్యనారాయణ గారు, ఎస్ వరలక్ష్మి గారు బయట నాతో చెప్పారు మీ ముందు నవ్వకూడదు, మీ ముందు కూర్చోకూడదు. ఓయ్ పిల్లడే, ఎక్కడో సత్యనారాయణ గారు రండి. ఆ రోజు నుంచి ఏమైపోయింది, బాబోయ్ ఈ పిల్ల దగ్గర మనం ఏమి మాట్లాడకూడదు అని చెప్పి ఇంకా తర్వాత నన్ను ఏడిపించలేదన్నమాట. కానీ ఆ టైంలో హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు ఎప్పుడు సెట్లో ఉండేవారు. ఏ సినిమా రామారావు గారితో నేను చేసిన సినిమాలన్నీ కూడా వాళ్ళిద్దరూ నన్ను చాలా ఏడ్పించేవారు. చాలా అంటే అలా, ఇంకా అసలు హరికృష్ణ గారు చాలా అన్నమాట. సో చెప్తా ఏంటి చెప్తా, పెద్ద ఆయనతో చెప్తాను ఇలా అని. నేను వెళ్ళి అమ్మతోని, అమ్మ హరికృష్ణ గారు ఇలా అన్నారంటే, ఏం లేదులే మా ఊరికి అంటారు. హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, అందరినీ గారు అని అలాగే అలవాటు. తర్వాత బాగా గుర్తుంది నాకు వీరబ్రహ్మం గారి చరిత్ర. మేము కడపలో షూటింగ్లో ఉన్నాము. నేను ఒక చెట్టు వెనకాల నేను నిలబడి ఉండాలన్నమాట, కక్కడ భార్యగా చేస్తున్నాను కదా. రామారావు గారు అక్కడ ఆశ్రమంలోని కూర్చొని ఆయన చెప్తూ ఉంటారు, కక్కడు సత్యనారాయణ. సో అక్కడి నుంచి ఆయన మా మెగాఫోన్లో మాట్లాడుతున్నారు, బట్ నాకు అర్థం కాలేదు. అంటే నాకు ఎలా ఆయనే డైరెక్షన్ దానికి. సో నేను చెట్టు దగ్గర నిలబడితే హరికృష్ణ గారు వచ్చి, ఏంటి పెద్ద ఆయన పిలుస్తున్నారు, ఏంటి కబుర్లు చెప్తున్నావు ఇక్కడ? నేనేం కబుర్లు చెప్పట్లేదు, నేను నిలబడే ఉన్నానంటే, చూడు అక్కడ పిలుస్తున్నారు, అయిపోయావు నువ్వు ఈరోజు, చూడు దండం పెట్టమంటున్నారు చెట్టు చాటు నుంచి, ఇలా దండం పెట్టు అన్నారు. నాకు ఆయన కావాలని నాకు తిట్లు తినిపించాలని నేను ఇలా దండం పెట్టాను. వెంటనే రామారావు అక్కడి నుంచి, ఏమిటో దండం పెట్టడం, అక్కడ దండం పెట్టడం కూడా చేత కాదా అని మా మెగాఫోన్లో అన్నప్పటికీ నాకు అంత దూరం ఉన్నానుగా నేను చెప్పడానికి ఏం లేదు. నేను హరికృష్ణ గారిని చూస్తే అన్నారు. అంటే ఇంకా నాకు ఆ రోజు ఏడుపు వచ్చేస్తుంది, నన్ను అంతమందిలోనే నన్ను తిట్టించారు అని చెప్పి. ఆ తర్వాత నేను కరెక్ట్గా ఇలా పట్టుకున్నాను. ఆయన వచ్చి ఏం చెప్పారు, ఇలా దండం పెట్టుకో, అదే పెద్ద ఆయన చెప్తున్నారు. అలా చెప్తే ఆయన మెగాఫోన్లో నన్ను దండం పెట్టడం కూడా వచ్చేది కదా, ఏం కౌతుకోరు అన్నారు. సరే వెంటనే పక్కన అంత అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అన్నారు. అప్పుడు నేను ఇలా పెట్టుకు తర్వాత వచ్చి చెప్పాను నేను రామారావు గారికి, లేదండి హరికృష్ణ గారు వచ్చి చెప్పారంటే అని అన్నారు అంతే. తర్వాత మా మదర్ మాట్లాడే, నువ్వు నా దగ్గర అయిపోయావు, ఏ సినిమాలో నాన్నగారితో ఉన్నా కూడా నువ్వు నా దగ్గర అయిపోయావు,
ఎంత వెరీ స్వీట్ అండి, వెరీ స్వీట్ హరికృష్ణ గారు. అసలు ఎంత మంచి వ్యక్తి అంటే, అసలు కృష్ణ స్టూడియోస్ మూవీస్ కూడా చేశాను నేను. అప్పుడు నేను స్టూడియోలోనే స్టే చేసేదాన్ని. అగ్గిరవ్వ చేశానండి, బాపయ్య గారి డైరెక్షన్లో, హీరోయిన్ అందులో. రామారావు గారు డ్యూయల్ రోల్, ఒకే మూవీ సినిమా చేశాను. 2 సినిమాలు సిస్టర్గా చేశాను. ఒకటి సరదా రాముడు, కాశ్మీర్లో షూటింగ్, లాయర్ విశ్వనాథ్, ఆయన డైరెక్షన్లో గెస్ట్ రోల్ చండశాసనం. వర్క్ కంటే చాలా కూల్, అందరూ ఎందుకో టెన్షన్గా ఉంటారు, ఎందుకనేదే నాకు నిజంగా తెలీదు. నేను ఎందుకో చాలా కంఫర్టబుల్గా ఉండేది, నాకు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేదాన్ని. 7 కాల్ షీటు వచ్చేసారు, మేమందరం వచ్చేసాము. ఒక హీరోయిన్ 8:30కి వచ్చారు. వస్తే పిలిచి క్లాస్ పీకారు. పీకి ఒకే మాట అన్నారు, వాళ్ళు 7 o'clock కాల్ షీట్ అంటే మనం 6:45కి ఉండాలి. తను ఆర్టిస్ట్ ఏమన్నారంటే, లేదు ఫుల్ డే ఇచ్చినా వాళ్ళు నిన్న కూర్చోపెట్టారు, అందుకోసమని ఇవాళ లేట్గా వచ్చాను, ఎలాగో కూర్చోబెడతారు కదా. అప్పుడు రామారావు గారు ఏం చెప్పారంటే, కూర్చోబెడతారా షూట్ చేస్తారా అది వాళ్ళ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. మనం ఒక డేట్ ఇచ్చాను, 7 o'clock వస్తామంటే 6:45, 9 o'clock కాల్ షీట్ అంటే 8:45. ఓకే, 9 to 6 ఒప్పుకున్నారా? 6 వరకు షూటింగ్ చెయ్యకపోయినా అడగకూడదు, ఎందుకు చేయలేదు, నన్ను ఎందుకు కూర్చోబెట్టారని అడగకూడదు, అది తప్పు. 6 అయ్యిందా, మీరు వెళ్ళండి, మిమ్మల్ని ఆ తర్వాత ఎవరు అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పండి. అది నిజంగా అదే చెప్తున్నాను మీకు ఇందాక నుంచి. నేను కొన్ని నేర్చుకున్నాను సీనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి. అమ్మ నాతో ఒకటే చెప్పేవాళ్ళు, నేను ఎప్పుడైనా నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఎప్పుడైనా కూర్చున్నాను అనుకోండి, ఒప్పుకునేవారు కాదు. నాకేమో వాళ్ళ ముందు కూర్చోడానికి ఇబ్బంది. హేమీలు అందరూ, జగ్గయ్య గారు, అంజలిదేవి గారు, ఈశ్వరలక్ష్మి గారు, జీవలక్ష్మి గారు, కేఆర్ విజయ గారు, సుజాత గారు, శారద గారు, తర్వాత అందరూ, జమున గారు, వీళ్ళ ముందు చాలా డెలికేట్గా నాకు ఉండేది. కానీ అమ్మ ఏమంటారంటే, లేదు, సావిత్రి అమ్మ గారు, లేదు, నువ్వు వాళ్ళతోనే కూర్చోవాలి. ఎందుకమ్మా అంటే, సైలెంట్, నువ్వు నోరు తెరవకు. వాళ్ళు ఒక మేకప్ గురించి, ఒక సెట్లో ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, డైలాగ్ గురించి కానీ, సిస్టమ్ ఎలా ఉంటుంది, డిసిప్లిన్ ఎలా, అవన్నీ వాళ్ళు మాట్లాడతారు, అవన్నీ నేను వినాలి. అలాగే నేను రామారావు గారి దగ్గర ఆ రోజు ఇంకొక ఆర్టిస్ట్తో చెప్పింది విని ఈ రోజు వరకు కూడా మీరు నమ్మరు. నేను అంటే నా పర్సనల్గా నేను చూశాను, నేను 25 years అయిపోయింది టీవీ ఇండస్ట్రీకి వచ్చి, స్మాల్ స్క్రీన్కి వచ్చి. వస్తారు, ఒకవేళ 11:30, 12 వరకు షార్ట్ రాకపోతే నిజంగా ఆ డైరెక్టర్ని తిట్టేస్తారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ని తిట్టేస్తారు, ఏంటి నన్ను ఇలా కూర్చోబెట్టారు, నేను వెళ్ళిపోతాను. ఈవెన్ నేను చెప్పేది టీవీ ఇండస్ట్రీలో కూడా అలాగా మాట్లాడడము, డైరెక్టర్ని తిట్టడము, అసిస్టెంట్ డైరెక్టర్ని తిట్టడము, ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి మీరు నా కాల్ షీట్ వేస్ట్ చేస్తున్నారని చెప్పడము, ఇవన్నీ నేను చూసానండి. చాలామంది ఆర్టిస్టులు, ఈవెన్ అండ్ స్మాల్ స్క్రీన్. నేను ఈ రోజుకి టీవీలో నేను వర్క్ చేసిన, నేను వాళ్ళ టైం చెప్పి, వాళ్ళు ఎప్పుడు షార్ట్కి పిలిస్తే అప్పుడు వెళ్తాను. కొన్నిసార్లు హాఫ్ డే నాకు రాకపోవచ్చు, 1 o'clock వచ్చి బ్రేక్ చెప్తారు, 2కి రెడీ అవ్వాలి అంటారు, ఓకే అంటాను. 2కి రెడీ అయ్యి మేబీ 4 o'clock షార్ట్ తీస్తారు. ఏ రోజు నేను ఈ రోజు వరకు టీవీ ఇండస్ట్రీలో కానీ, మూవీ ఇండస్ట్రీలో కానీ, ఎందుకు మీరు షార్ట్ తీయలేదు, నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, ఏ రోజు, ఎందుకంటే అది అలా రికార్డ్ అయిపోయింది నాకు కొన్ని విషయాలు. అలా చాలా సీనియర్ ఆర్టిస్టుల దగ్గర నేను చాలా నేర్చుకున్నాను.